ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి గ్రామ రైతు వేదికలో మంగళవారం రైతు పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయని మేలు 10 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసి చూపించిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేసి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందని తెలిపారు. రైతులు పండించిన సన్నరకం బియ్యాన్ని 500 రూపాయల బోనస్ అందిస్తుందని తెలిపారు. తెలంగాణకు భారీగా అప్పులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావుతో నిర్మల్ సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమా భీమ్రెడ్డి, అబ్దుల్ హదీ, రామేశ్వర్ రెడ్డి, సోనియా సంతోష్, మామడ ఎంపీపీ జైసింగ్, రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు కుంటా వేణుగోపాల్, ఓడ్నాల రాజేశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, మధుకర్ రెడ్డి, సాగర్ రెడ్డి, నాయకులు ఈటల శ్రీనివాస్, ఓసా రాజేశ్వర్, అతీక్ అహ్మద్, వాజిద్ అహ్మద్, సభా కలీం మజీర్, మహిళా నాయకురాలు వేణిరెడ్డి చిన్ను, అజరుద్దీన్, మతీన్, ఎంబడి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు, రైతులకు చేసినటువంటి పథకాలు, వీటన్నిటి మీద కూడా గ్రామాన వెళ్ళి ఒక సంవత్సర పాలనను విజయోత్సవ సంబరాలు చేయనటువంటి ఇచ్చినటువంటి పిలుపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి అందరు ఇంటర్వ్యూలో అడ్డుపోతున్నా మహేష్ కుమార్ గౌడ్ అన్న ఆదేశాల మేరకు ఇవాళ నేను ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి మనం పేరుకే సంవత్సర కాలం, కానీ 4 నెలలు పార్లమెంట్ ఎన్నికలు పోయినాయి. మనం 8 నెలలే అధికారంలోకి వచ్చి 4 నెలలు ఎట్టో పార్లమెంట్ ఎన్నికల కోడ్తోటి మనం ఏం చేయకుండా కళ్ళమట్ల 4 నెలలు వెళ్ళిపోయింది. ఉన్నది 8 నెలలే. ఈ 8 నెలల్లోనే మీరు ఏం చేయలేరు అని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భాన్ని వాళ్ళని అడుగుతా ఉన్నా, మీరు 10 ఏళ్ళు చేయనటువంటి పనులు, మీరు 10 ఏళ్లలో మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి మీరు ఇవాళ 8 నెలల్లో మేమెట్లా చేయగలుగుతాం ఒకసారి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అయినప్పటికీ కూడా వారు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో సృష్టించినటువంటి ఆర్థిక విధ్వంసం, అనేక లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు అప్పులు చేసి ఈ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా గుదిబండ చేసి మన మీద పెడితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు ఎన్నికల ముందు ఏదైతే మనం ఈ తెలంగాణ ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చామో వాటినన్నింటినీ కూడా చేయడానికి ప్రభుత్వం ఇబ్బందులు ఉన్నా ఒక దృఢ సంకల్పంతో అవన్నీ అమలు చేసుకుంటూ పోతా ఉన్నది. అందులో అతిపెద్దమైనటువంటి రుణమాఫీ రైతులకు సంబంధించినటువంటి అంశం. ఈ భారతదేశంలో ఏనాడు కూడా ఇన్ని సంవత్సరాలుగా దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైతుల రుణమాఫీ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఏకకాలంలో 73,000 కోట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు మాఫీ చేస్తే, మళ్ళీ ఈనాడు వాస్తవానికి 31,000 కోట్ల రైతులకు రుణమాఫీ చేయాలి. కానీ ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించి దాదాపుగా 22,800 కోట్లు ఇవాళ రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. మరి బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నారు, మొదటిసారి 1,00,000 రూపాయలు మాఫీ చేస్తున్నారు వాళ్ళు. 6 సార్లు అంటే మిగులు బడ్జెట్ వాళ్ళకి ఇస్తే 6 దఫాలుగా రైతులకు రుణమాఫీ చేస్తే అది వడ్డీలకే ఎప్పుడైనా తప్పితే రైతు ఖాతాలో ఏం మిగలలేదు. రెండోసారి కనుక వచ్చినప్పుడు కూడా రుణమాఫీ చేయకుండా ఎన్నికల ముందు 70% 70% రుణమాఫీ చేసి చేతులు కూడా వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ 22,800 కోట్లు మాఫీ చేసింది.
ఇంకా 2 లక్షల పైన ఉన్నోళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకు కూడా మాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. అది కూడా చేస్తామనేటువంటి మాట గౌరవ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రామాన కాంగ్రెస్ పార్టీ 8,000 కోట్లు చేసింది, ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చేస్తాననేటువంటి మాట చెప్పాలి. బీఆర్ఎస్ ఏ రకంగా రైతులు మోసం చేసిండ్రో, రుణమాఫీ విషయంలో ఏ రకంగా రైతులు మోసం చేసి దాకా చేసిండ్రో, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఇచ్చిన మాట కట్టుబడి చేసిందనేటువంటి విషయాన్ని చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. మరో దిక్కు పెద్దలు చాలా విషయాలు చెప్పారు, అన్ని చెప్పారు.